ఆలోచించాను తెలుసా? ఏమైనా ఆలోచించాను తెలుసా? నాకు ఒక పెద్ద మందిరం దొరికితే చాలు. ఆ మందిరాన్ని శుభ్రంగా కడగాలి, ఆ మందిరంలో స్థాపలు వేయాలి, మైకులు పెట్టాలి. ఒక దైవజనుడు దొరికితే ఆయన బట్టలు ఉతికిచ్చి ఆయన బ్యాగ్ పట్టుకొని తిరగతాం జీవితకాలం అంతా అనుకున్నాను. ఎందుకంటే నాకు చదువు లేనందువల్ల. చదువు లేనుండి కదా, వాక్యం చెప్పలేనేమో. వాక్యం చెప్పడం మనకి ఎలా కుదురుతుంది? బైబిల్ కాలేజ్ ఎక్కడ చదవలేదు కదా, ఎక్కడ డిగ్రీలు మనకు లేవు కదా, మరి ఆ పని చేసుకొని బతుకుతామని చెప్పి ఎంతో ఆలోచించి ముందున్న ఫ్యూచర్ ని ఆలోచిస్తా వచ్చాం. నేను ఎప్పుడు పాస్టర్ అయిపోతాను, రెవరెండ్ అయిపోతాను, ప్రపంచాలను తిరుగుతాను, బలాల గురించి వాక్యం చెప్తాను, అట్లా ఎప్పుడు అనుకునేవాడిని కాదు. నేను అనుకున్నదంతా వేరు. ప్రభు సేవకుల పాదాల దగ్గర ఉన్నాం, నేర్చుకున్నాం, విషయాలు అర్థం చేసుకున్నాం, వాళ్ళ బట్టలు ఉతికించుకున్నాం, వాళ్ళు పంచన పడిందాం, వాళ్ళు ఏమైనా పెడితే తిన్నాం. అంతకంటే మనకు భాగ్యం ఏముంది? ప్రభు, నేను పాపని, చదువు లేనోడిని అనుకున్నాను, ఏ యోగ్యత లేనోడు. ప్రభు, నాకు ఈ యోగ్యత ఇచ్చావు, నన్ను పిలిచావు, ఈ ప్రభు ఈ సేవ నాకు ఇచ్చావు అని ఇట్లాగా ఆలోచించుకుంటూ ఉండేవాడిని. అయితే నేను ఆలోచించుకున్నది నాకు ప్రభు ఇచ్చి, ఆ తర్వాత ఇక మీదటి నేను ఏమైపోతున్నానని ఆయన నాకు చెప్తూ నేర్పిస్తూ వచ్చాడు. ఎందుకంటే ముందున్న వాటి కొరకు మనం వేగిరి పడుతూ ఉన్నట్లయితే, వెనుకున్నవి మరిచినట్లయితే నీ పరుగు జయముగా తుదముట్టించబడుతుంది. ఎందుకు మనిషి సుఖభోగాల మధ్యలో లోక సంబంధమైన కార్యక్రమాల కొరకు ప్రోకులాడుతూ లోక ఘనత కొరకు ఎందుకు వేగిరి పడుతూ ఉంటాయంటే వెనుకున్న సాతాను శక్తులు లాగుతూ ఉంటాయి. అందుకే నాకు అనుగ్రహించబడిన పరిచర్యని నేను తుదముట్టించవాలని ఆశతో నా ప్రాణమును నేను ఎంతో మాత్రము నాకు ప్రియమైనదిగా నేర్చుకొనక వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను. కారణం, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున. దేవునికి స్తోత్రం కలుగుగాక.